హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన సత్యనారాయణపేటలో ఉన్న మన రాముల వారి గుడిలో కళ్యాణ వార్షికోత్సవాలు జరుగుతున్నాయండి. ఇది 3వ సంవత్సరం. అయితే ఈరోజు రేపు శ్రీరామనవమి అండి. ఈరోజు విఘ్నేశ్వర పూజ, ఆవాహనం అవన్నీ అయిన తర్వాత ఇక్కడి నుంచి హోమాలు జరుగుతాయండి. హోమాలు అయితే చాలా బాగా చేశారు పంతులు గారు. అలాగే ఇద్దరు పంతులు గారులు హోమాలు మంత్రాలని అవన్నీ చాలా బాగా చెప్పి ఇక్కడ పూజ అయితే చాలా బాగా చేస్తారండి. నిజంగా మనకు తీసుకునే అమౌంట్ కూడా చాలా తక్కువైనా సరే చాలా చక్కగా ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి పూజలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ హోమాల్లో కూడా ప్రతి జంట కూడా అందరం కూర్చున్నామండి. ప్రతి ఒక్కరితో కూడా హోమంలో అన్నీ వేయించారు. అలాగే ముందుగా ప్రొద్దుట అయితే గణపతి పూజ అది స్టార్ట్ అయిందని చెప్పి పూజకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ పూజ తర్వాత హోమం స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడ పువ్వులు అవన్నీ ఏంటి అనుకుంటున్నారేమో, అవన్నీ కూడా సాయంత్రం స్వామివారిని అమ్మవారిని ఊరేగింపుగా మొత్తం అంతా కూడా చక్కగా ఊరేగిస్తారు. ఒక ట్రాక్టర్కి డెకరేషన్ అది చేసి ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి రెడీగా ఉంచారు. అలాగే ఈరోజు కోలాటం కూడా ఉందండి. సాయంత్రం కోలాటం కూడా మన ఇంటి దగ్గరే చాలామంది నేర్చుకొని ఒక్క నెల రోజుల్లో చాలా చక్కగా నేర్చుకుని కోలాటం వేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి. నేర్పిన మేడం గారికి కూడా హ్యాట్సప్ చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు వాళ్ళు అని కూడా ఏమీ తేడా లేకుండా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఆ విషయంలో అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ. మొన్న సోమవారం అయితే స్వామివారికి రాటది వేశారు. ఈరోజు పూజలు అలాగే హోమాలు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పూజది మంత్రాలు అవన్నీ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కాబట్టి అదంతా కూడా పూజ చూస్తూ ఉండండి. నేను ఆ రాముల వారి గురించి ఒక చిన్న పాట పాడుతూ ఉంటాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ మన సీతారాముల వారి కళ్యాణం, పవళింపు సేవ ప్రతి వీడియో కూడా నేను పెడతాను. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో చూసి ఒక లైక్ కానీ షేర్ కానీ చేసుకోండి. తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా వీడియోలో ఏమైనా తప్పులు అలా ఉన్నా సరే ఏమీ అనుకోవద్దు. మీరు పెట్టే కామెంట్ వల్ల నేను ఇది మార్చుకోవాలి, ఇలా పెట్టాలి అని కూడా నాకు ఏదైనా మీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే వీడియో ఇక్కడ పూజ అంతా కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి, అయిపోయింది. ఇక్కడ నుంచి హోమం దగ్గరికి అయితే వెళతాము. హోమం స్టార్ట్ అవుతుంది. ఇలాగ మనం ఒక చిన్న పాట పాడుకుందాం ఫ్రెండ్స్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగ పూర్ణ కుంభముల స్వాగతాలు పలికే, రాజ్యమేలమని ధర్మదేవతి రాగమాల పాడే, 4 వేదములు తన్మయత్వము జలది మారు మ్రోగే, న్యాయదేవతే శంఖమూదగ పూలవాన కురిసే, రాజమకుటమే వసకెలే నవరత్న కాంతి నీరాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభినందనం, సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం
ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామ దర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరి నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సందాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం శ్రీరామచంద్రుడే లోకరక్షయన్ అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేది అవుగాక మా జీవనమేయిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఒక 5 ఊర్లు ఉన్నాయి అడగండి అక్కడ ఊరి మీద అక్కడ పక్కన మళ్ళీ ముందు ఇంటికాడ కొట్టేసాను మరి ఎక్కడ కొట్టాలా మరి ఏదో చెప్పమన్నా ఎదురుగానే మా నాన్న జై శ్రీరామ్ 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 అందరూ దండం పెట్టుకున్నారా జై శ్రీరామ్ 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 అందరూ మోట ముట్టుకుని దండం పెట్టు ముట్టుకుని దండం పెట్టాలి వచ్చే
ఆంటీ రావాలి కొంచెం సైడ్ ఎక్కించండి ఇద్దరు చెప్పినప్పుడు స్వాహ అని అన్నప్పుడు బేసులు మీ చేతిలోనే ఉండాలి. అలా వేయండి, ఇలా బోర్లు ఉంటుంది, ఇలా వేసేయండి. లేకపోతే బేసులు పట్టుకోండి, మూట పదంగా అలా వేసేయండి. పూర్ణాహుతమాంజుహతే సర్వవై పూర్ స్వాహ. మీ దగ్గర ఏదైతే ద్రవ్యం ఉందో ఆ ద్రవ్యం అంతా కూడా అందులో వేసేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పూర్ణాహుతి అంతా పూర్తయిన తర్వాత అందరూ చక్కగా దండం పెట్టుకొని ఇప్పుడే ఆ హోమం చుట్టూ 3 సార్లు ఆ పూర్ణాహుతి పెట్టుకొని ప్రతి జంట ఉన్నవాళ్ళు జంట, మిగిలిన వాళ్ళు మామూలుగా అలా తిరిగామండి. తిరిగిన తర్వాత ఇంకా మిగిలిన ఏమున్నా సరే అక్కడ ఇంకా మిగిలినవన్నీ కూడా హోమంలో వేసేసారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఇంకా కొబ్బరికాయలు అవి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. అవి తర్వాత అందరూ ఎవరు చక్కగా దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయ కొట్టి ఆ పంతులు గారితో బొట్టు అది పెట్టించుకొని ఇంకా అప్పటికి హోమం ఇంకా పూర్తయినట్టండి. సాయంత్రం అయితే మళ్ళీ 4 గంటలు 5 గంటలకి అలా స్వామివారిని ఊరేగిస్తారు. చాలా చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారిని ప్రతి పురవీధిలో కూడా చక్కగా తిప్పుతూ స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తారు. నిజంగా జంట అంటే ఆ సీతారాముల్లాగా ఉండాలి అన్నంత ఆదర్శమైన జంట కదండి. నిజంగానండి చాలా గ్రేటు. సీతారాములు అని ఎందుకు అంటారో తెలియదు కానీ ఉంటే అలాగే ఉండాలి ఫ్రెండ్స్. నిజంగా సీతారాముల్లాగే ఉండాలి. అందరూ కూడా చక్కగా దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అది కొట్టి ఎండండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. అయినా సరే ఒక గుడికి మనం ఒక పూజకి వెళ్ళేటప్పుడు మనకి ఎంత నీరసంగా ఉన్నా ఏమున్నా ఆ టైంలో అసలు ఏమీ గుర్తుండదు మనకి. ఎందుకంటే ఆ దేవుడు మనకి ఇంకా ఆ భక్తి అనేది అలా కలగజేస్తాడు అన్నట్టుగానే ఉంటుంది. అలాగే ప్రతి జంట కూడా చక్కగా పంతులు గారి దగ్గర అదిగోండి అక్కడ కొబ్బరికాయ అది కొట్టి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం అది తీసుకున్నాం, తాంబూలం ఇచ్చి. ఇదంతా కూడా ఇంక వీడియో చూద్దాం ఫ్రెండ్స్. పంపించాలి. వెయ్యాలి, ఉత్తమ అవ్వాలా, అవి అవుతున్నాయా పక్క నుంచి. లాస్ట్లో అయితే చక్కగా శనగలు ప్రసాదంగా పంచారండి. చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. శనగలు కాబూలి శనగలు అంటే పెద్ద శనగలు అంటారు కదండి, అవి చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగా చేశారు ప్రసాదం. ఇంకా అందరూ కూడా కొంచెం కొంచెం ఇంకా ప్రసాదం తిని మా అమ్మాయి అయితే ఇంకా హోమం చుట్టూ తిరుగుతుందండి. కానీ పొగ బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇవాళ తెలిసిన విషయం ఏంటంటే, నేను ఇప్పటి వరకు హోమం చేస్తారు అక్కడ కూర్చుంటాము, కళ్ళు మండుతాయి అది ఇది అనుకుంటాము. కానీ ఆ హోమంలో వచ్చే పొగ పీల్చడం వల్ల కూడా మనకి కొన్ని ఆరోగ్యం చాలా బాగుంటుంది, కొన్ని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నాకు ఎవరో చెప్తే నేను విన్నానండి. ఇక్కడ హోమం దగ్గర విన్నాను నేను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే గుడికి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుస్తుంటాయి కదా ఫ్రెండ్స్. అలాగే మీకు ఏవైనా విషయాలు తెలిసినా సరే నాకు షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. వీడియో లేట్ అయినందుకు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, మాకు వర్క్ అవి ఉండడం వల్ల కొంచెం వీడియో లేట్ అయింది. అలాగే మీకు వెంటనే ఈ వీడియో చూడగానే మీకు కళ్యాణం వీడియో కూడా నేను పెడతాను. తప్పకుండా మన సీతారాముల వారి కళ్యాణం మన గుడి దగ్గర ఎంత చక్కగా మన చేతులతో మనం చేసుకున్నాము, పంతులు గారు ఎంత చక్కగా కళ్యాణం చేయించారు అన్నది వీడియో మొత్తం మీకు పెడతాను నేను. ఎక్కడ కూడా నా దగ్గర ఉన్నంత వరకు వీడియో తప్పకుండా పెడతానండి. వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మన గుడి దగ్గర జరిగే ప్రతీది కూడా, మన గుడి అనే కాదు ఫ్రెండ్స్, ప్రతి వీడియో కూడా నేను పెడుతున్నాను. అన్నీ కూడా మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్లో అయితే ఇంకా నా గుళ్ళో దిగిన పిక్స్ అవి పెడుతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్.